కోసం ప్రతి ఒక్కరిని డ్రైవ్ చేస్తాం, మినిస్టర్, సెక్రటరీస్, కలెక్టర్స్, అడ్మినిస్ట్రేషన్ మొత్తం. అప్పుడు సాధ్యం అవుతుంది. నేను ఒక్కడే చేస్తే కాదు, ప్రజలు కూడా చేస్తాం. ప్రజలకు ఏం చెప్పారు? నన్ను నమ్మారు. ఏమని నమ్మారు? అభివృద్ధి చేస్తారు, సంపద వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, రెండోది మాకు వెల్ఫేర్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఇది 58 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందనుకో, ఖర్చు పెడతారు కదా, పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా, మళ్ళీ ఆ డబ్బులు ఎవరికి ఖర్చు పెడతాం? పేదవాళ్ళకి ఖర్చు పెడతాం. ఇట్ ఈస్ ఎ సైకిల్. సంపద సృష్టించకుండా ఖర్చు పెడతా ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది? నీకు అప్పులు చేసి ఎవరిస్తారు? ఇప్పుడు మాకు అప్పు ఇవ్వడంలా. దట్ ఈస్ ది సినారియో. అప్పు తీసుకున్న తర్వాత కడతామంటే నమ్మకం ఉంటేనే అప్పు ఇస్తాడు, లేదంటే ఎందుకు ఇస్తాడు? ఒకరోజు మొహమాటంతో మాట్లాడతాడు, రెండో రోజు తప్పించుకుంటాడు, మూడో రోజు తిరగబడతాడు. నువ్వు నా డబ్బులు కట్టవా, కథలు మాట్లాడుతున్నావని. మొన్న కూడా మాది కొన్ని బ్యాంక్ అకౌంట్స్ అన్ని వస్తే గిగెదురు ఆడాం. తెలంగాణలో ఇవన్నీ వస్తే దాన్ని కరెక్ట్ చేసుకున్నాం మేము. దిస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్. ఎప్పుడు నేను చెప్పేవాడిని, బ్యాంకుల్లో అప్పు పుట్టాలంటే, డబ్బులు రావాలంటే, తక్కువ వడ్డీ రావాలంటే విశ్వసనీయత ముఖ్యం, క్రెడిబిలిటీ, రేటింగ్ ముఖ్యం. అది స్టేట్ గవర్నమెంట్కి కావచ్చు, కంపెనీకి కావచ్చు, వ్యక్తికి కావచ్చు. దెన్ ఓన్లీ నీకు ఇవన్నీ వస్తాయి. సో దిస్ ఈజ్ వేర్ ఎవ్రీబడి 13 లక్షలకు ఆగిపోతారా, 58 లక్షలు కావాలనా అని ఆలోచించుకునే సమయం వచ్చింది. తెలుగుదేశం పార్టీ కంటిన్యూగా ఉంటే 58 లక్షల ఆదాయం వస్తుంది 47కి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి. అదే అతను అలాంటి వాళ్ళు ఉంటే ఈ 13 లక్షలు 21 లక్షల్లో ఇంకా ట్రాప్లో ఉంటారు. అది కూడా వస్తుంది, చెప్పలేము. అప్పులు ఎక్కువైపోయినాక ఏం చేస్తారు? ఇవి ఇచ్చేవాడు అప్పులు ఇచ్చేవాడు రాడు. ఇప్పుడుండే ప్రస్తుతం రేట్ చూస్తే 160 చూస్తే 25 years అవన్నీ కూడా అప్పుడు అదే అప్పుడు పెరుగుతుంది, కానీ ఇది పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, కానీ ఇది తగ్గుతుంది. అంతే పెరుగుతుంది. చాలా రేట్లు పెరిగింది. అవును, ఇప్పుడు రేట్లు పెరిగింది. ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ 25 years అదే రేషియో చూస్తేనే అంటే చెప్పలేము. ఒక్క స్టేజ్ దాటిన తర్వాత ఇండియా కూడా స్టెబిలైజ్ అయితే డాలర్ కూడా మ్యాచ్ కావచ్చు. అది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అది చూడాలి. దాన్ని నేను కూడా కొంచెం ఎగ్జామిన్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బీపీపీ పెట్టుకుంటే పర్చేసింగ్ ప్యారిటీ. ఇప్పుడు ఇంకొకటి ప్రాబ్లం ఉంది, అన్ని కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు జపాన్కి పోతే రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ లేదు, డిఫ్లేషన్ ఉంది. ధరలు తగ్గుతున్నాయి, మన దగ్గర పెరుగుతున్నాయి. కొన్ని కంట్రీస్కి పోతే టూరిజం ఈజ్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోయింది. సినిమాలు తీయడం కూడా ఈజీ అయిపోయినాయి. ఇక్కడ కంటే అక్కడ తీయడం తక్కువ ఖర్చుతో అయిపోతున్నాయి. దీస్ ఆర్ ఆల్ వేరియస్ సినారియోస్ వీఆర్ ఫేసింగ్ నౌ. అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే హోటల్లో కూడా ఒక రూమ్ చూస్తే ₹1,00,000. అక్కడ పోతే 20,000 30,000 వచ్చేస్తున్నాయి. సేమ్ రూమ్, సేమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ అనామలీస్ ఉన్నాయి. అవుట్ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ మ్యాటర్ ఆఫ్ టైం. వాళ్ళు పెంచాలి కదా, మన రాష్ట్రమే కదా, వాళ్ళకు ఉండేది 29 ఉన్నాయి కదా, అన్నిటికీ పెంచాలి కదా. మీకు మన చేతుల్లో ఉండే పనులు మనం చేసుకుంటూ వాళ్ళకి దగ్గర ఏం చేయాలో గట్టిగా మాట్లాడి అది ఎంతవరకు అవుతుందో అంతవరకు అవుతాయి. మనం ఒకరికై చేయరు, దేశానికి మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిలబడాలంటే మన సమర్థత పెంచుకోవాలి, మనం కష్టపడాలి, మనం తెలివితేటలతో బతకాలి. అదే నేను పిల్లలకు కూడా చెప్తున్నా. అందుకే ఎల్లుండి మళ్ళీ మేము రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది, ఎల్లుండి కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఏది కూడా క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. టెక్నాలజీని కూడా నేను పర్ఫెక్ట్గా ఉపయోగించుకో ముందుకు పోవాలనుకుంటున్నాను. మీరు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నారా?
సెపరేట్ అనేది ఇప్పుడు చూపించారు మామూలుగా ఐఎస్పీది ఏ డిస్ట్రిక్ట్ నేచురల్ రిసోర్సెస్ సెపరేట్ అది ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ కొన్ని సెపరేట్గా అది కూడా తయారు చేస్తున్న అప్ టు విలేజ్ వరకు పోతున్నాం. జిల్లా, దెన్ కాన్స్టిట్యున్సీ, మండల్, విలేజ్, దీని వరకు వెళ్తున్నాం. ఎక్కడైతే పర్ క్యాపిటా జిఎస్టిపి తక్కువ ఉందో, పర్ క్యాపిటా తక్కువ ఉందో దాని మీద శ్రద్ధ పెడుతున్నాం. ఎట్లయితే నేను P4 తీసుకొచ్చానో సేమ్ థింగ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ కొన్ని నేచురల్గా ఉన్నాయి. విశాఖపట్నం ఎక్కువ తలసరి ఆదాయం వస్తుంది, గ్రోత్ కూడా ఉంటుంది. నెంబర్ 1. తిరుపతి ఈజ్ వన్ మోర్ డిస్ట్రిక్ట్, ఇట్ ఈజ్ ఎమర్జింగ్ ఎస్ ఎ జైంట్ ఇన్ ఫ్యూచర్లో. తిరుపతి బికాస్ కృష్ణపట్నం పోర్ట్, ఎయిర్పోర్ట్ అండ్ ఇండస్ట్రియలైజేషన్, శ్రీ సిటీ ఇవన్నీ వల్ల అది కూడా ఎమర్జ్ అవుతుంది. రాయలసీమ కూడా రాబోయే రోజుల్లో రాయలసీమ విల్ ఎమర్జ్. హార్టికల్చర్ 21% గ్రో అయ్యి అగ్రికల్చర్ 2-3% గ్రో అయ్యింది అనుకోండి. కోనసీమ విల్ హ్యావ్ ఎ డిసడ్వాంటేజ్ కంపేర్డ్ టు అనంతపూర్ ఆర్ హిందూపూర్ ఆర్ కడప. దట్ సినారియో వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి కూడా ఆలోచించుకోవాలి. నిన్నటి వరకు రాయలసీమలో మాకు బ్యాక్వర్డ్ అని చెప్పి మాట్లాడి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే మొన్నటి వరకు వెస్ట్ గోదావరి డెల్టా వాజ్ వెరీ రిచ్, భీమవరం ఆ ఏరియా. చింతలపూడి ఏరియా అంతా వెరీ పూర్. ఇప్పుడు రివర్స్ అయింది. పామాయిల్ ఇక్కడ వచ్చింది. పామాయిల్ 1,50,000, 2 లక్షల ఆదాయం వస్తుంది. కెన్ యూ ఇమాజిన్? దట్ ఈస్ ది ఎకానమీ ఈజ్ చేంజింగ్. మీరు ఎస్టిమేషన్ చేసిన ప్రొజెక్షన్కి ఓన్లీ ఇందాక చూస్తే అగ్రికల్చర్ సెక్టర్ మాత్రమే ఎక్కువ ఉంది సార్. మిగతా సెక్టర్స్ పరిస్థితి ఏంటి? వాటి నో వాట్ ఐఎమ్ సేయింగ్, నేను అందుకే మీతో మాట్లాడింది నా 10 పాయింట్లలో జీరో పవర్టీ, ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, దెన్ వాటర్, then product perfection, logistics. I have taken up why logistics, industrialization, product perfection, industrialization, deep technology in all walks of life, Swachh Andhra Pradesh. ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే అవి ఫోకస్ చేస్తే తప్ప సర్వీస్ సెక్టర్ పెరుగుతుంది. టూరిజం ఈజ్ 20% గ్రోత్ రేట్ పెట్టుకున్నాను. ఇప్పుడుండే రూములు ఏమాత్రం చాలు, కనీసం ఒక 50,000 రూములకు టార్గెట్ పెట్టుకున్నాం. 100 రూములు వేసుకుంటే ఆవరేజ్న 500 హోటల్ రావాలి ఆంధ్రాలో. అందుకే నేను ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చేదానికి. సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ విజువలైజింగ్ ఆల్ దీస్ థింగ్స్. అగ్రికల్చర్ ఎందుకు గ్రో అయిందంటే అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే హార్టికల్చర్, అక్వాకల్చర్కి వెళ్ళామో, డైరీకి వెళ్ళామో ఆ 3 పికప్ అయ్యాయి. అగ్రికల్చర్ స్టాగ్నేషన్ వచ్చింది, కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే మీరు ఎక్కడ చూసినా 1/3 భూమిలో హార్టికల్చర్ ఉంటే హార్టికల్చర్ జిఎస్టిపి ఈజ్ మోర్ దెన్ అగ్రికల్చర్ 2/3. అంటే 3 సెక్టార్ కంపేర్ చేసినప్పుడు సార్ సర్వీస్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్ ఇస్ బెటర్. ఇండస్ట్రియల్ సెక్టార్ అయితే లో కనిపిస్తుంది యాజ్ పర్ పవర్ పాయింట్. నెక్స్ట్ దావోస్ వెళ్తున్నారు. నో, మనం ఏంటంటే ఇక్కడ మనకు వచ్చినట్టు అన్ని చేయడం. అందుకనే గ్రీన్ హైడ్రోజన్ కింద 10 లక్షల కోట్లు స్టార్ట్ చేస్తున్నాం. రెండోది ఇండస్ట్రియలైజేషన్ కింద ఇక్కడే మనం చూస్తే పెట్రోలియం రిఫైనరీకి మనం వెళ్తున్నాం. మిత్తల్ ప్రాజెక్టు 1 లక్ష కోట్ల రూపాయలతో మినిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది. మనం అడిగింది 12 నుంచి 14 మిలియన్ మెట్రిక్ టన్స్ ఐరన్ ఓర్ అడిగాం ఎన్ఎండిసి నుంచి. వాళ్ళు మా దగ్గర లేదని 7 నుంచి 9కి ఇస్తామంటున్నారు. ఇప్పుడు కనీసం 80 మటు కూడా ఇవ్వలేమంటున్నారు. 7 to 9 ఇస్తామంటున్నారు. అగ్రిమెంట్ చేయమంటున్నాం. అగ్రిమెంట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు. అక్కడ 1 లక్ష కోట్ల మినిమం పెట్టుబడులు వస్తాయి. అది పెంచుకుంటూ పోవచ్చు. ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ని కోఆర్డినేట్ చేసి ముందు పెడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్ అన్నీ వస్తాయి, షిప్ బిల్డింగ్ వస్తుంది, లాజిస్టిక్స్కి వెళ్తాం, రోడ్లు వేస్తాం. ఇప్పుడు నేను చెప్పాను కొన్ని రోడ్లన్నీ కూడా రిపేర్ చేస్తున్నాం. రేపు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం రోడ్లన్నీ.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇప్పుడు మీరు చూస్తే 50,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేలో ఖర్చు పెడుతున్నాం, 3 ఏళ్ళు పూర్తవుతాయి. దానిపైన 70,000 కోట్ల రూపాయలు రైల్వేస్లో ఖర్చు పెడుతున్నాం. మన రోడ్ల మీద అన్ని ఖర్చు పెడుతున్నాం. విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎవరి ఇంటిపైన సూర్యగర్లో పవర్ జనరేట్ చేస్తాం. వాళ్ళు వాడుకుంటారు, మిగిలింది గవర్నమెంట్కి ఇస్తారు, మళ్ళీ కావాలంటే తీసుకుంటారు. వేరియస్ స్కీమ్స్ అన్నీ కూడా పెట్టి హౌ టు టేక్ ఫార్వర్డ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సార్ P4 What is the percentage of below poverty line families in the population? మన వాళ్ళ లెక్క ప్రకారం అంటే 2 ఉన్నాయి ఇక్కడ. రిలేటివ్లీ 12 లక్షల కుటుంబాలు బీపీఎల్ అని అన్నిటికంటే లోయెస్ట్ ఉండేదని. ఫస్ట్ 12 లక్షల ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేయమన్నాను. P4 పాలసీ మార్చి నుంచి స్టార్ట్ చేద్దామని, ఉగాదికి తెలుగు న్యూ ఇయర్ డేకి ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్. అడాప్షన్ అవన్నీ చేసి అక్కడి నుంచి నేను టాప్ 15% ఆర్ 10%, లోయెస్ట్ 15-20% కంటిన్యూగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ రావాలి. తగ్గించుకుంటూ రావాలంటే కిందోడిపై